హాయ్ సార్. హలో అండి. మన డైలీ లైఫ్‌లో గాని, మన లైఫ్‌లో కొన్ని ఛాలెంజెస్ వస్తుంటాయి. సో, అలాంటి టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఏమవుతదో అనే భయం అయితే ఉంటది. హ్మ్. సో, దీనికి రిలేటెడ్‌గా దీన్ని ఓవర్‌కమ్ చేసే విధంగా ఏదైనా బుక్ గురించి చెప్తారా? మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. 'ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్' అని. చాలా ఓకే. పాపులర్ బుక్ ఇది. మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడుపోయాయి. అండ్ 7 హ్యాబిట్స్‌ని 7 చాప్టర్స్ లాగా రాశారు. ఫస్ట్ చాప్టరే బీ ప్రొయాక్టివ్. ఓకే. సో, బీ ప్రొయాక్టివ్‌లోనే మీరు చెప్పిన సమస్య అంటే చిన్నవి కూడా కావచ్చు. డైలీ ఒక సిచ్యువేషన్ వస్తది. స్టిములస్ అంటారు. దానికి ఏ విధంగా రెస్పాండ్ అవుతాము అనేది మన చేతిలో ఉంటది. హ్మ్. అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ విధంగా రెస్పాండ్ కావచ్చు అనమాట. ఓకే. సో ఈ చాప్టర్ని బీ ప్రొయాక్టివ్ అంటారు. హ్మ్. ఓకే. సో 7 చాప్టర్స్లో ఇదే ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్. మనం ప్రొయాక్టివ్గా ఉంటేనే నెక్స్ట్ స్టేజెస్లోకి నెక్స్ట్ బెస్ట్ హ్యాబిట్స్లోకి మనం వెళ్ళొచ్చు అనమాట. ఓకే. సో దెర్ ఆర్ 2 కైండ్ ఆఫ్ పీపుల్, ప్రొయాక్టివ్ అండ్ రియాక్టివ్. హుహు. దీన్ని ఆథర్ 2 సర్కిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒకటేమో సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటాడు, ఇంకోటి సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాడు. హుహు. ఓకే. ఓకే. సో సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటే ఇప్పుడు వెదర్ ఉంది, ఇప్పుడు అంతా బాగా వర్షాలు పడుతుంది. ఓకే, ఇంకాసేపు ఆగితే ఆఫీస్లో మనం వెళ్ళలేమేమో. ఓకే, పాలిటిక్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళ కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ సర్కిల్ ఆఫ్ కన్సర్న్. ఇవన్నీ ఉంటాయి, కానీ వీటి మీద మన కంట్రోల్ ఏమీ ఉండదు. ఓకే. ఓకే. సో ప్రొయాక్టివ్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఇవన్నీ ఉన్నా కానీ వీటి గురించి పట్టించుకోరు. హుహు. ఎక్కువగా వాళ్ళ మైండ్ దీనిపైన పెట్టరు. ఇంకొక సర్కిల్ ఉంటుంది, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని. సో ఇది మన కంట్రోల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన యాక్షన్స్, మన హ్యాబిట్స్, మన డెసిషన్స్. సో మనల్ని డ్రైవ్ చేసేది ఈ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. ఓకే. సో మన జీవితానికి డ్రైవర్స్ మనమే అని చెప్పేది బీయింగ్ ప్రొయాక్టివ్. సో రియాక్టివ్ పర్సన్స్ ఎప్పుడు బ్లేమ్ గేమ్ చేస్తూ ఉంటారు అన్నమాట. బేసిక్గా ఇది ఏం చెప్తుందంటే ఒక 4-5 పాయింట్స్లో యూ హ్యావ్ టు టేక్ ఓనర్షిప్. హుహు. మన జీవితంలో మన ఓనర్షిప్ మనమే తీసుకోవాలన్నమాట. ప్రొయాక్టివ్ పీపుల్ టేక్ ఓనర్షిప్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్స్. ఓకే. సో ప్రైమరీలీ వీఆర్ ద డ్రైవర్స్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్ అని ఇది చెప్తుందన్నమాట. ఓకే. దెన్ వీ ఫోకస్ ఆన్ ద సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తాము. అంటే మన హ్యాబిట్స్ మంచి చేసుకోవడం, తర్వాత మన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయి క్విక్ యాక్షన్స్ తీసుకోవడము, మంచి యాక్షన్స్ తీసుకోవడము. ఓకే, లేకపోతే ఫ్యూచర్ కోసం ఒక యాక్షన్ తీసుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐఐటి, అంటే ఒక 9th క్లాస్లో స్టూడెంట్ ఉన్నాడు, అతను ఐఐటి రాద్దాం అనుకుంటున్నాడు. ఓకే. సో దానికి యాక్షన్ ఏంటి? ఇప్పటి నుంచే విల్ టేక్ సమ్ మ్యాథ్స్ ట్యూషన్ ఆర్ సైన్స్ ట్యూషన్. ఓకే. ఓకే. దెన్ సమ్ డెసిషన్స్, చాలా వెయిట్ డెసిషన్స్ తీసుకోవడం, ఇలా అనమాట. దెన్ చూసింగ్ ద రైట్ లాంగ్వేజ్. అంటే ఏదైనా దానికి అయ్యో అంటే రియాక్షన్ అలా ఉండొచ్చు. హ్మ్. ఓహో అమ్మో ఇది నా వల్ల కాదు, ఐ కాంట్ డూ ఇట్ అనేది ఒకలాగా ఉంటుంది. ఐ విల్ ట్రై, ఐ కెన్ డూ ఇట్ అనేది ఇంకొకటి అనమాట. సో ఆ ఓకే. లాంగ్వేజ్ కనుక మీరు అలవర్చుకుంటే అది మీ డిఎన్ఏలో ఒక భాగం అయిపోతుంది అనమాట. అట్లాగే యాంటిసిపేటింగ్ అండ్ ప్రివెంటింగ్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. హ్మ్. అంటే వర్క్లో మీకు ఏదైనా టార్గెట్ ఉందో, లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఏదో డెలివర్ చేయాలి, దాంట్లో ఈ ఫలానా ప్రాబ్లమ్స్ వస్తాయనేది మీకు, ఎందుకంటే మీరు ఎన్నో ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు, అక్కడ మీకు తెలిసి ఉండొచ్చు. యు ఆర్ యాంటిసిపేటింగ్ అండ్ గెటింగ్ యూర్ సెల్ఫ్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. బహుశా ఆ రోజు 1-2 గంటలు ఎక్కువ పని చేయొచ్చు, లేకపోతే యూ గో అండ్ మీట్ సమ్ కన్సల్టెంట్ ఆర్ లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ని కలిసి దాంట్లో ఎవరికైతే ఎక్స్పర్టైజ్ ఉందో వాళ్ళని కలిసి యూ మైట్ బి లుకింగ్ అట్ సొల్యూషన్స్. ఇది రేపు రాబోతుంది, దాని ముందే ప్రిపేర్ అవుతున్నారు అన్నమాట. దీనికి అసలు ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సార్? దీనికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అందరికి ఉండే ప్రాబ్లం బాస్. యెస్. చాలామంది అనుకుంటారు నా బాస్ నన్ను బాగా చూడటం లేదు, నన్ను అప్రిషియేట్ చేయట్లేదు, లేకపోతే నాకు ఆ ఎంతూజియాజం ఇవ్వట్లేదు అని ఒక కైండ్ ఆఫ్ రియాక్టివ్ మోడ్లోకి, డిప్రెసివ్ మోడ్లోకి వెళ్తారనమాట. దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ యాట్. సో మీరు ఇప్పుడే చేరారు, బాస్ మీ మీద ఒక అభిప్రాయానికి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. సో దానికి ఏం చేయాలి? ఒకవేళ మీకు అట్లా అనిపించినా కానీ యు వర్క్ హార్డర్. హ్మ్. ఆర్ ఆయనకు 4-5 రిపోర్ట్ చేస్తూ ఉంటే మీరు ఏదైనా కొత్త విధంగా సేమ్ ప్రజెంటేషన్ని ప్రజెంట్ చేయడము, లేకపోతే విత్ యువర్ మీకున్న ప్రత్యేకమైన స్కిల్ని ఆయనకి చూపించడము, లేకపోతే జస్ట్ బీ ఫోకస్డ్ ఆన్ ద జాబ్. మీరు మీ వర్క్ మీరు ప్రాపర్గా చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం దట్ హీల్ రికగ్నైజ్ యూ. ఓ Yes. ఈయన బాగానే చేస్తున్నాడు అనేది.
అది ప్రొయాక్టివ్ అతను చేసేది. అండ్ ఇంకోటి నేను చెప్పాను కదా, రియాక్టివ్ పీపుల్ దే బ్లేమ్ ఎవ్రీథింగ్. మీరు Yes. ఉన్నారనుకోండి, ఇది యూ వాంటెడ్ టు స్టార్ట్ ఎక్సర్సైజ్, ఓకే. ఒక 4-5 రోజులు చేశారు, రోజు పొద్దున్నే 6 గంటలకు జిమ్కి వెళ్తా ఉన్నారు, మళ్ళీ 6వ రోజు కూడా రెడీ అయిపోయారు, బట్ ఒకటే వర్షం పడుతుంది. అయ్యో ఇది వర్షం పడుతుంది, నేను ఏం చేయాలి, నేను 5 days మొదలెట్టగానే ఇదేంటి అని దూరంలోకి రాకుండా, సరే వర్షం పడితే పడింది, నేను కొన్ని నేర్చుకున్నాను కదా, వాట్ ఐ కెన్ డూ అట్ హోమ్, ఒక 15 నిమిషాలు అరగంట నేను ఇంట్లోనే చేస్తాను, నేను వెళ్ళలేను కదా. దాని తర్వాత ఇంకా టైం ఏమన్నా ఉండేది ఉంటే ఐ రీడ్ సమ్ బుక్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ అనేది ఒక ప్రొయాక్టివ్ థాట్ అనమాట. ఓకే. సో ద ఫస్ట్ లెసన్ ఇస్ బీ ప్రొయాక్టివ్. చాలా సింపుల్ లెసన్, ఐ థింక్ వీ కెన్ ఫాలో. ఎస్, రైట్. థ్యాంక్ యూ సార్.